తాగు. ఆ, ఎంతవరకు వచ్చింది జాను? ఇప్పుడే కదక్క తాగడం స్టార్ట్ చేసింది. ఇంకా అయిపోలేదు. కాఫీ గురించి కాదే, నా పెళ్లి గురించి. అదే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతానన్నావు కదా. తోట గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఆ తోట వాళ్ళకి ఇస్తానన్నావు కదా. ఆ పని మీదే ఉన్నానక్క. నీ పెళ్లిని అమెరికా అబ్బాయితో చేస్తాను అని నాన్న మాట ఇచ్చారు కదా. ఆ మాటని నేను నిలబెట్టుకుంటాను. మా మంచి జాను. ఏంటి ఇది? బిస్కెట్స్ అక్క. అది తెలుస్తూనే ఉంది. నాకెందుకు ఇస్తున్నావు? నేను ఈ బిస్కెట్స్ డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తినక్క. నువ్వు దేనికి ఎసరు పెట్టావమ్మా? ఎసరు పెట్టడం ఏంటి బామ్మ? అక్కకి ప్రేమగా బిస్కెట్ ఇవ్వడం కూడా తప్పేనా? నువ్వు తినక్క. అక్క. ఏంటి? అదే అక్క, కాలేజ్ లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. ఫీజు కడితే. అనుకున్నానే, నీ ఇచ్చి కాకా పట్టడం చూసినప్పుడే ఏదో ఒకదానికి ఎసరు పెడతావు అనుకున్నాను. అది మనిషి అనుకున్నారా, మిషన్ అనుకున్నారా? మీ నాన్న పోయిన తర్వాత బాధ్యత మొత్తం దాని భుజాన్ని వేసుకుంది. మిమ్మల్నే చూసుకోవాలా, అప్పులే తీర్చాలా, ఎన్నని చెయ్యాలి అది? నానమ్మ, సమస్యలు సముద్రంలో వచ్చి అలా అడ్డుకట్ట వేసి వాటిని ఆపగలమా? ఒకటి పోయాక ఇంకొకటి వస్తూనే ఉంటుంది. వాటిని ఎదుర్కోవాలే తప్ప తప్పించుకోలేం. అక్క, నేనేం గీసానో చూడు. వాళ్ళ గీసావే. ఏంటది? ఒకసారి నన్ను చూడండి. బాగుంది కిందరా, చాలా బాగా గీసావు. నువ్వు కూడా ఏంటి బావా కిన్నరా? అత్తయ్య బొమ్మలు ఇలా గీయటం తప్పు కదా. తను చూస్తే ఎంత బాధపడుతుంది. సారీ అక్క. తనేదో డ్రాయింగ్ వేసింది, తనలో ఉన్న టాలెంట్ ని మెచ్చుకోకుండా తిడతావేంటి? దాని మనసులో ఏ విషయం కనిపించిందో అది గీసింది. దానికి కిన్నెరి మాత్రం ఏం చేస్తుంది? ఆ ఒక పని చేద్దామా? మనందరం దీన్ని ఫ్రేమ్ కట్టించి గుమ్మ దగ్గర. ఏంటి, ఏదో గుమ్మానికి పెడదా ఉంటుంది? గుమ్మడికాయేనా? కాదత్తయ్య, నీ ఫోటోనే. ఏంటి, నా ఫోటోనా? అబ్బే అదేం లేదమ్మా, గుమ్మడికాయ గుమ్మడికాయ పెడదాం ఉంది, ఇష్టి గుమ్మడికాయ. అది ఫోటో అంటుంది, నువ్వు గుమ్మడికాయ అంటున్నావు. పొంతనే కుదరడం లేదే. ఇటివ్వే. అమ్మా, ఎవరే ఇది గీసింది? పోనీలేని ఇంట్లో పెట్టుకుని 3 పూట్ల మేపుతుంటే నేను మీ కంటికి గయ్యాళిలా కనిపిస్తున్నాను కదా. మర్యాదగా ఇది ఎవరు గీశారో చెప్తారా లేదా? నేనే గీసానత్తయ్య. ఏయ్, రమ్మన్నానా? బయటికి రా. చేయి చాపవే. చాపు. కుటుంబంలో ఎవరు తప్పు చేసినా అది అందరికీ వర్తిస్తుంది. కిన్నెర తెలిసి చేసినా, నిజంగా కోపం వచ్చి ఉంటే శిక్షించాల్సింది మమ్మల్ని. కొడితేనే నీ కోపం చల్లారుతుంది అంటే నన్ను కొట్టతా? అత్త, కొట్టాలి అనుకుంటే వాళ్ళకన్నా పెద్దదాన్ని, నన్ను కొట్ట. ఆగత్తా, మా అక్కలు నేను కొట్టకు. నీకు కొట్టాలనిపిస్తే నన్ను కొట్టు. ఏయ్, మీరందరూ ఆగండి. వాళ్ళని కాదే, వాళ్ళని పెంచింది నేను. వాళ్ళని తప్పు పట్టడం అంటే నా పెంపకాన్ని తప్పు పట్టినట్టేనే. అంటే నీ తల్లిని తప్పు పట్టడం. ముందు నన్ను కొట్టవే, కొట్టు. నా ఇంట్లో నేను మనుషుల్ని తెచ్చి పెట్టుకున్నట్టుగా లేదు, బుర్ర లేని వాళ్ళని తెచ్చి పెట్టుకున్నట్టుగా ఉంది. అంత నా కర్మ. అత్తయ్య ఏంటి ఇంకా పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఇన్నాళ్ళు మీ మావయ్య దుబాయ్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడొస్తారా అని ఎదురు చూపులతో నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు ఆయన శాశ్వతంగా తిరిగి రాడని తెలిసాక నా కుటుంబం ఏమైపోతుందో అన్న భయంతో నిద్ర పట్టడం లేదు. అత్తయ్య, కష్టాలను తలుచుకొని బాధపడినంత మాత్రాన అవి మనల్ని వదిలి వెళ్ళిపోతాయా? కష్టాలు కంట్లో పడ్డ నలుసు లాంటిది మురళి. అది బయటకు రాదు, మనల్ని కుదురుగా ఉండనివ్వదు. కష్టాలని తలుచుకుంటే రెట్టింపు అవుతాయమ్మా. అదే తరిమేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయినా ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? నాన్న లేకపోతే ఆయన ప్రతిరూపాన్ని నేనున్నాను కదా. నువ్వున్నావనే నా భయమే. నీ తొందరపాటు వల్ల ఎక్కడ సమస్యలు పెద్దవవుతాయనే నా భయం.
అలా అంటే ఏంటి అత్తయ్య? ఈ కుటుంబం కోసం తను ఎంత కష్టపడుతుందో నీకు తెలియదు. కష్టపడుతుంది మురళి. దాంతో పాటే ఎదుటి వాళ్ళ మనసు కూడా కష్టపెడుతుంది. ఇది వాళ్ళ నాన్న మాట నిలబెట్టాలని ఎవరికీ చెప్పకుండా వెళ్లి ఆ అమెరికా సంబంధం వాళ్ళతో మాట్లాడొచ్చింది. వాళ్ళు తోట కావాలి అంటున్నారు. ఇక్కడ ఇల్లు గడవడానికి కష్టంగా ఉంటే అంత ఆడంబరాలు మనకు అవసరమా చెప్పు? అవసరమే అమ్మా. అది కేవలం అక్క ఆశ మాత్రమే అయితే నేను కూడా అక్కని మందలించో ప్రతిమాలో కన్విన్స్ చేసేదాన్ని. కానీ అది నాన్న కోరిక. నాన్న ఎలా వదిలిపెడతాను? అది నెరవేరాలంటే తోట విషయంలో కొంచెం కఠినంగా ఉండాల్సింది. అదే నేను చేస్తున్నది. అందుకని ఇన్నాళ్ళు మన కుటుంబానికి అండగా ఉన్న సింహాద్రి అన్నయ్యని బాధ పెడతావా? వెళ్ళి ఏదో నీ ఇంటి గుమాస్తానట్టు లెక్కలు అడిగేస్తావా? అందులో తప్పే ఉందమ్మా. సింహాద్రి అంకుల్ చెప్పేదానికి అక్కడ జరుగుతున్న సంఘటనలు అసలు పొంతన కుదరడం లేదు. అందుకే లెక్కలు అడిగాను. అది తప్ప? తప్పే, ముమ్మాటికి తప్పే. సింహాద్రి అన్నయ్య మీ నాన్నకి ప్రాణ స్నేహితుడే. స్థాయికి మళ్ళాంటి వాళ్లము వాళ్ళ ఇంటికి వెళ్ళాను కూడా సరి. కానీ ఆయన మనల్ని కూడా తన కుటుంబంలాగా భావిస్తున్నాడు. కష్టాలని తన కష్టాలుగా అనుకుంటున్నాడు. మనం పడుతున్న బాధల్ని చూసి ఆయన కంట తడి పెడుతున్నాడు. అలాంటి మనిషిని అనుమానిస్తే పోతాయే. అమ్మా, బాగా వేడి చేస్తే ఇనుము కూడా బెండ్ అవుతుంది. మనిషి మైండ్ బెండ్ అవదా? ఎందుకు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ సింహాద్రి అంకుల్ మన దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. అది క్లియర్ గా అర్థమవుతుంది. చూసావా మురళి, ఇంత చెప్పినా అది ఇంకా సింహాద్రి అన్నయ్యనే అనుమానిస్తోంది. ఆయన ఎంత మంచివాడు కాకపోతే ఇవాళ నేను వాళ్ళ ఇంటికి వెళితే మీకు అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంటే మా ఊరి పక్కన మా ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి షిఫ్ట్ అవ్వండి, అన్ని సౌకర్యాలు నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఒక తోడబుట్టిన అన్నలాగా సహాయం చేస్తానన్నాడు. ఏంటి అత్తయ్య? మీరు అక్కడికి వెళ్ళడం దేనికి? బానే ఉంది కదా, ఇక్కడే ఉండండి. ఆహా, వెళ్తాము అనట్లేదు మురళి. అన్నయ్య అలా అన్నాడు అని చెప్తున్నాను. ఓసై, ఇక నుంచైనా సింహాద్రన్నే మనసు నొప్పించకుండా అనవసరమైన పెత్తనాలు చేయకుండా బుద్ధిగా నువ్వు అన్నట్టు అంకుల్ అంత ఉత్తములైతే ఆ తోట అమ్మిన వ్యక్తి కోమాలో ఉన్నాడని ఎందుకు అబద్ధం చెప్తా? ఖచ్చితంగా సింహాద్రి అంకుల్ ఏదో దాస్తున్నాడు. ఖచ్చితంగా సింహాద్రి అంకుల్ మనసులో వేరే ఉద్దేశం ఏదో ఉంది. అన్ని నిజాలు బయటపడతాయి, అన్ని సమస్యలు తీరిపోతాయి. అప్పటిదాకా తోటని వదిలేదే లేదు, ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్లేదే లేదు. సార్, వాళ్ళ మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళడం అవసరమా సార్? తప్పదయ్య. చేరాల్సిన గమ్యం రాళ్ళు రప్పలు ముళ్ళకంపలతో నిండిపోయింది. కొందరు జాగ్రత్తగా చూసి నడుస్తారు, కానీ నేను దారిని మొత్తం క్లియర్ చేసుకొని రెడ్ కార్పెట్ వేయించుకొని మరీ నడుస్తాను. అదయ్య మన స్టైల్. ఇది కలికాలమయ్యా. ఇక్కడ గెలిచింది ధర్మం కాదు, గెలిచిందే ధర్మం. అర్థమైందా? అది కాదు సార్. సింగిల్ నోటీస్ ఇచ్చి ఇల్లు ఖాళీ చేయించాం. ఇప్పుడు చెప్పా పెట్టకుండా వేలంపాట వేయిస్తున్నాం. ఏదైనా సమస్య వస్తుందేమో. వస్తుంది. ఈ అక్రమాలు చేస్తున్నప్పుడు అడ్డంకులు రాకుండా ఉంటాయా? కానీ వాటిని వీలుంటే దాటేయాలి, లేదంటే తొక్కి. ఎక్కడికి వెళ్ళలేదు, ఈరోజు హాలిడే. హాలిడేనా? ఈరోజు సండే కాదు, ఎలాంటి పండుగలు కూడా లేవు. మరి స్కూల్ కి హాలిడే ఏంటి? ట్వింకిల్ లిటిల్ స్టారా? అసలు అలాంటి పండుగ పేరు నేను ఎప్పుడు వినలేదే. ఏమోనే, ఈ మధ్య కొత్తగా పెట్టారేమో. మనం ఏమన్నా స్కూల్కి వెళుతున్నావా ఏంటి మనకి తెలియడానికి? ఎస్ మ్యామ్, యూర్ రైట్. కరెక్ట్ గా గెస్ చేసావు. వీళ్ళు న్యూ జనరేషన్ అయినా వీళ్ళు క్యాచ్ చేయలేకపోయారు. అంటే నువ్వు స్కూల్ కి డుమ్మా కొట్టడానికి, మమ్మల్ని డుమ్కి కొట్టించడానికి ఇలాంటి కొత్త కొత్త పేర్లన్నీ సృష్టిస్తావా? అవును పాపం, కడుపు నొప్పిగా ఉన్నాడు, అందుకే ఆమ్లెట్ అడిగింది. అబ్బా, మరి అంత కడుపు నొప్పిగా ఉంటే ఆమ్లెట్ ఎలా తింటావు? ఓ మై గాడ్ జాను, ఇది కూడా తెలీదా నీకు? కడుపు నొప్పికి ఆమ్లెట్ చాలా మంచి మెడిసిన్, నీకు తెలీదా?
ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనిదేమనగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ శంకరనారాయణ గారి ఇల్లు వేలం పాట వేయడం జరుగుతుంది. ఇల్లు కొనుక్కోవాలనుకునే వారు ఈ వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. జాను, ఏంటి ఇది? మన ఇంటిని వేలల్లో పెట్టడం ఏంటి? అదే అర్థం కావట్లేదు. నాకు భయంగా ఉంది. మన ఇంటిని మనం తెచ్చుకుందాం అనుకున్నాం. ఇప్పుడు గనక వేలం పాట జరిగితే ఇక మన ఇల్లు పూర్తిగా చేజారిపోతుంది. జాను, మీ నాన్న జ్ఞాపకమే, మీ నాన్న కష్టార్జితం. అమ్మా, ఇల్లు ఎక్కడికి పోదు, పోనివ్వను కూడా. నేనున్నాను కదా. అసలేం జరిగిందో తెలుసుకుందాం. ముందు పదండి. పదండి. రండి. పదండి వెళ్దాం. మీకెవరిచ్చారు? లోన్ కట్టకపోతే ప్రాపర్టీని వేలం వేసే హక్కు బ్యాంకుకుంది. ఇక్కడ ఆక్షన్ జరగనివ్వను. ఏమ్మా చెప్తుంటే అర్థం కాదా మీకు? ఆ ఇల్లు మాకు మా నాన్న తాలూకు జ్ఞాపకం. మా నాన్నగారి గుర్తుగా దాన్ని మేము కాపాడుకోవాలి సార్. మీ ఇల్లు మీకు తిరిగి దక్కాలంటే మీరు కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఎంత సార్? 25 లక్షలు. మరి 25 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి జాను వాళ్ళు కడతారనుకుంటున్నారు? నందు పెళ్లి కోసము చేపించిన నగలు తాకట్టు పెట్టో అమ్మో ఆ డబ్బు కట్టి ప్రజెంట్ అయితే ఇల్లును కాపాడుకుంటారు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తారు. ఆ తర్వాతనే సింహాద్రి అసలు నిజస్వరూపం ఏంటనేది ఒక్కొక్కటిగా జాను బయటికి తీసుకొస్తుందండి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.